యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం మహామహిమగల ఆలయం. ఈ స్వామి నామాన్ని స్మరిస్తూ లింగాకారుడైన పుణ్యలింగాన్ని దర్శించుకున్న భక్తుల జన్మజన్మల పాపాలను తొలగిస్తున్నాడు. భక్తిభావానికి నిదర్శనంగా ఈ ప్రాంగణమంతా మహాదేవుని నామస్మరణతో మారుమ్రోగుతుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. హైదరాబాద్ బోరబండ నివాసితులైన కె మారుతీదేవి, తనూజాదేవి గారు, వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి అభాగ్యుల ఆకలి తీర్చారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోగా అర్చకులు శివయ్య చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రనామాలపై అర్చనలు చేసి శివయ్య పరిపూర్ణ ఆశీస్సులు అందజేశారు. పగిడిపాల గోత్రోభవస్య నామధేయస్య ప్రసాద్ నామధేయస్య అరుణ నామధేయస్య ధనుష్ నామధేయస్య పవన్ నామధేయస్య మారుతి నామధేయస్య పార్వతీ నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య వయు ఆరోగ్య ఐశ్వర్యావృద్ధిరస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ అభిషేక పూజాంజకరేష్యే. ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయ నమో నమః. ఈ సందర్భంగా ఆదిదేవుని అభిషేక సేవలో తరించి స్వామివారి దివ్యాశీస్సులు పొందారు. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ విశిష్టత తెలుసుకున్న భక్తులు శివాలయ నిర్మాణంలో భాగమవ్వాలనే తపనతో ఇటుక సాయం అందించి పుణ్యకార్యంలో పాల్గొన్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అనంతరం మారుతీదేవి గారి తల్లిదండ్రులు కీర్తిశేషులు రామకృష్ణయ్య, శ్రీలక్ష్మిగార్ల చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. కీర్తిశేషులు శ్రీలక్ష్మిగారి వర్ధంతి సందర్భంగాను, కీర్తిశేషులు రామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో సేద తీరుతున్న నిర్భాగ్యులకు ప్రసాద్, మారుతీదేవి, అరుణ్, ధనుష్, పవన్, పార్వతీగార్లందరి తరపున అనాథులకు స్వయంగా అన్నదానం చేయడంతో పాటు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ సందర్భంగా మరో సేవామూర్తి తనూజాదేవి గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అనాథుల ఆకలి బాధను అర్థం చేసుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి మారుతీదేవి గారి కుటుంబంపై ఆ శివయ్య కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. నేను అమ్మ నాన్న అనాథాశ్రమానికి వచ్చాను. అమ్మ నాన్న పేరు మీద అమ్మది వర్ధంతి ఉందని అన్నదానం చేపించడానికి వచ్చాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇది మళ్ళీ నేను రావడం 3వ సంవత్సరం. నాకు చాలా బాగా అనిపిస్తుంది. శంకరన్న కోటి దేవుళ్ళు కాపాడాల దీవెనలు ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.